Hi viewers, DSC content, TH Creations 8th class, Social Studies, Geography Lesson 2, Part 2, భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు టాపిక్ నుంచి కొన్ని అంశాలను పరిశీలిద్దాం. కొండ చర్యలు, ఉపశమన చర్యలు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. కొండ చర్యలు విరిగి పడడాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యలు కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మృత్తికలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు మాతృశిలల స్వభావము, వాతావరణము, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు స్థలాకృతి, సేంద్రియ పదార్థము, నేల ఏర్పడడానికి పట్టిన సమయము అనునవి ఇతర కారకాలు. మాతృశిల రంగు, రూపము, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. వాతావరణము ఉష్ణోగ్రత, వర్షపాత శైథల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. భౌగోళిక స్వరూపము ఎత్తు, వాలు అనేవి మృత్తికా ఏర్పాటును నిర్ణయిస్తాయి. వృక్ష, జంతు, జీవావరణము హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. కాలము నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. భారతదేశంలో నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, ఎడారి మృత్తికలు, పర్వత మృత్తికలు ఉన్నాయి. నేల క్షీణత లేదా మృత్తికా క్రమక్షయము. సంరక్షణ పద్ధతులు. మృత్తికా క్రమక్షయము, నేల కోత అనునవి మృత్తిక, నేల అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడటము, వర్షపు నీటి ప్రవాహము, కొండ చర్యలు విరిగి పడటము, వరదలు వంటి వాటికి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మల్చింగ్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలములో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. కాంటూర్ బ్యారియర్స్ వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. రాక్ డ్యామ్ కొండ పైభాగము నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్, సోపాన వ్యవసాయము ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారములో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను
నివారిస్తుంది. అంతర పంటలు. ఈ విధానములో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలలో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. షెల్టర్ బెల్ట్స్. కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూడండి, చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు పొందగలరు. థ్యాంక్ యూ.